ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతలు 15వ అధ్యాయము 29వ వచనం. ప్రార్థన. ప్రభువులను మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ఈ బిడ్డలను జ్ఞాపకం చూసుకోనండి. భక్తిహీనులకు నువ్వు దూరంగా ఉంటావని, నీతిమంతుల ప్రార్థన నువ్వు ఆలకిస్తావని నాయనా మీరు చెబుతున్న మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీతిమంతుల ప్రార్థన ఆలకించి ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలు తండ్రి ఈ దినం ఏం కోరుతున్నారో ఆ రీతిగా వారికి జరిగించండి. వారు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధిక దీవెనలతో నింపండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, బలహీనులకు బలమును దయచేయండి. అంతేగాక వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువులను తోడుగుండి సహాయం చేయండి ప్రభా. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు కూడా దయచేయండి నా తండ్రి. ఇదిగో నాయన, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి నా తండ్రి. నాయన, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, గర్భిణీ స్త్రీలకు సుప్రసవం దయచేయండి. నా దేశాన్ని రక్షించండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, నీ కృపలో భద్రపరచండి, కాపాడండి నా తండ్రి. ఇంటర్ పరీక్షలు రాస్తున్న నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు నువ్వు తోడుగుడి సహాయం చేయండి. మరోసారి ప్రార్థిస్తున్నాను, నీ కృపతో నింపండి, నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యను దీవించండి, నీ కృపతో నింపమని తండ్రి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారి ఆ సమస్యలను తీర్చండి ప్రభా. భక్తిహీనులు సరైనటువంటి భక్తిని చేసి నాయన నీ మార్గంలో నడిచి నీ రాకడ కొరకు సిద్ధపట్టుకు సహాయం చేయమని దేవునితో మన యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యం తోడైండి గాక. ఆమెన్.